పార్లమెంట్ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అట్లూరు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టభద్రులు ఎమ్మెల్సీ తాటివర్తి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ నుండి కాంగ్రెస్ జెండాలు పట్టుకొని తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశ సమగ్రత కాపాడేందుకు ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేశారు। ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో స్మోక్ బాంబు దాడి దేశ భద్రతకు ఒక హెచ్చరిక చేశారు। దాడి చేయడంపై నిరసన వ్యక్తం చేస్తే ప్రతిపక్ష సభ్యులను ఆ కారణంగా సస్పెండ్ చేయడం దేశ చరిత్రలో నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు। యావత్ ప్రపంచంలో భారతదేశం తలదించుకునే పరిస్థితి ఎదురైందని చెప్పండి। అలాంటి ఇండియా ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండగా వాళ్ళు ముష్కరులు దాడి చేసింది। ఈ రోజు ఏదైతుందో ఒక హెచ్చరిక అని చెప్పండి, ఒక హెచ్చరిక జారీ చేసిందని చెప్పండి। ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైనా ప్రభుత్వ బాధ్యత ఈ దాడికి తీసుకోవాలి। దీనికి కారణం ఏంటి? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ మీద జరిగిన దాడికి మరి జవాబుదారీతనంగా అటు ప్రధానమంత్రి గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ పార్లమెంట్లో ప్రకటన చేసే బాధ్యత వాళ్ళపై ఉంటుంది అని చెప్పండి। కానీ మరి ఆ విధంగా పార్లమెంట్లో ప్రకటన చేయకుండా పార్లమెంట్ వెలుపల మాట్లాడతారు। పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో మాత్రం ఏదైతుందో వాళ్ళు ప్రకటన చేయాలని చెప్పండి। ఎందుకంటే చర్చించాల్సి వస్తుంది। ఒకటి చాటు చేసుకోవడం ఏదైతుందో దాన్ని ప్రశ్నించే విధంగా యావత్ ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇండియా కూటమి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం ప్లే కార్డు ప్రదర్శిస్తే దయచేసి గమనించాలి। ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు చేసింది ఏంటంటే పార్లమెంట్ లో ప్లే కార్డు ప్రదర్శించే వారి నిరసన వ్యక్తం చేయడానికి ఇవాళ ఏ గుండగులైతే ప్రభుత్వానికి హెచ్చరికగా స్మోక్ బాంబులు విసిరిందో పాసులు జారీ చేసినట్టు ఒక పార్లమెంట్ సభ్యుడు సభలో కూర్చుంటాడు। వాళ్ళు ఎవరైతే పాసులు జారీ చేసిండో అంటే ఎవరైతే ప్రతిపాదించి రికమెండ్ చేసిండో ఆ పార్లమెంట్ సభ్యుడు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ చెందినవాడు కాబట్టి అతనిపై ఏదో చర్య లేదు, అదే హౌస్లో కూర్చుంటాడు। నిరసన వ్యక్తం చేసే వాళ్ళ మీద మాత్రం ఏదైతుందో సస్పెన్షన్ బహిష్కరణ అంటే ఏంటి? వీళ్ళు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా నియంత్రితులతో కొనసాగుతుందో గమనించాలని చెప్పంటున్నాను। ఇలా లోక్సభలో 100 మంది పార్లమెంట్ సభ్యులే కానీ రాజ్యసభలో 47 మంది పార్లమెంట్ సభ్యులు కానీ 147 మందిని దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అకారణంగా సస్పెండ్ చేసినట్టు ఒక ఉదంతం లేదు అని చెప్పండి। ఏమంటే ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారా? ఇది ఎమర్జెన్సీ తలదిన్నే ఒక ప్రక్రియ అని చెప్పంటారు। ఇది ఎమర్జెన్సీని తలదిన్నే ప్రక్రియ అని చెప్పంటారు।